ఒక ఆడపిల్లల పెళ్లి తర్వాత చెప్పాను, మరి పెళ్లికి ముందు కూడా చెప్పాలిగా. కట్ చేస్తే పొద్దున్న 7 గంటలకి నిమ్మలంగా లేచి బ్రష్ చేసుకొని అమ్మ పెట్టిన వేణీళ్ళు కలుపుకొని నీట్గా స్నానం చేసి వచ్చి అమ్మ చేసిన వంట తిని బాక్స్ పెట్టుకొని 2 జల్లు వేసుకొని మంచిగా చక్కగా రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళి అక్కడ చదువుకొని ఆడుకొని పాడుకొని గొడవలు పెట్టుకొని నానా అల్లరి చేసి మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చేసరికి అమ్మ నాన్న ఉండకపోతే, ఇంట్లో తినడానికి ఏం ఉండకపోతే, అయ్యో నా కూతురు వచ్చాక ఏం తింటుంది అని ఆలోచించి ఎంతో కొంత అమౌంట్ పక్కకు పెడితే అమౌంట్ తీసి షాప్కి వెళ్ళి తనకు వచ్చిన ఒకే ఒక వంట కోసం ఒక మంచి బ్రెడ్ ప్యాకెట్, ఒక 4 గుడ్లు తీసుకొని ఇంటికి వచ్చి మంచిగా గుడ్లు కొట్టి పోసుకొని అందులో కొంచెం కారం కొంచెం ఉప్పు వేసుకొని ఆ బ్రెడ్ అంతలో ముంచి ప్యాన్ పైన వేడి చేసుకొని ఆ బ్రెడ్ ఆమ్లెట్ తినేసి కొద్దిసేపు అలా బయట గల్లీలో ఫ్రెండ్స్తో ఆడుకొని మళ్ళీ వెళ్ళి మంచిగా హోంవర్క్స్ అన్ని ఫినిష్ చేసుకొని మమ్మీ డాడీ వచ్చే టైం అయిపోయిందిగా, సో అన్నం వండుదామని చెప్పేసి అన్నం వండి ఏమైనా 2 గిన్నెలు ఉంటే ఆ గిన్నెలు తోమేసి వాళ్ళు వచ్చే వరకు పడుకొని మళ్ళీ వాళ్ళు వచ్చాక వంట చేసినాక లేచి, వంట అంటే కూర వండాక లేచి మంచిగా అన్నం తినేసి మళ్ళీ పడుకొని మళ్ళీ మార్నింగ్ 7 గంటలకు లేచి, సో ఇక్కడ ఏమర్థమైపోయింది అంటే పెళ్ళికి ముందు మొత్తం అమ్మ నాన్న మీద ఆధారపడతాం కాబట్టి మనకేం తెలియదు. పెళ్ళి తర్వాత మన పైన మన పిల్లలు ఆధారపడతారు కాబట్టి చాలా అర్థమైతే చాలా తిరుగుతాయి మైండ్లో. ఏం చెప్పాలన్నది నాకు అర్థం కావట్లేదు. కానీ నేను లాస్ట్ టైం పెట్టిన వీడియోకి మీరు ఇచ్చిన రెస్పాన్స్కి చాలా థ్యాంక్స్ అండి. అది నిజంగా చెప్తున్నా, నా మనసులో ఉన్న బాధ ఎందుకో తెలీదు, నాకు అలా చెప్పాలనిపించింది, నేను చెప్పేసిన. అండ్ మీరు కూడా అంత బాగా సపోర్ట్ చేశారు కూడా. అండ్ ఇప్పుడు ఇంకొకటి చెప్పాలనుకుంటున్నా. సో ఇవన్నీ నా లైఫ్లో జరిగిన స్టోరీస్ అన్నీ ఒక సిరీస్ లాగా అంటే ఎపిసోడ్స్ లాగా చేసేసుకుందాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి. నేను తప్పకుండా ఉన్నట్టు చెప్తా, ఏం దాయకుండా. అంటే అంత పాజిటివ్ నెగిటివ్ ఏమేమి ఉన్నాయి అన్నీ చెప్తా, మీకు తప్పకుండా నచ్చుతుంది అని అనుకుంటున్నా. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ చేయండి, తప్పకుండా చేసేద్దాం. సో రెసిపీ ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి, నచ్చితే ట్రై చేయండి. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్, బాయ్ బాయ్.